నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కార్ఖానా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద ఆశావహుల ఆందోళన. మూసి నిర్వాసితులకు కేటాయిస్తున్నారనే ప్రచారంతో నిరసన. కేటీఆర్ కాన్వాయ్పై దాడిని ఖండించిన బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రతిపక్షాన్ని భయపెట్టాలని చూస్తోందన్న జగదీష్ రెడ్డి. రాజస్థాన్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసుల భారీ ఆపరేషన్. 27 మంది అరెస్ట్, 11 కోట్లు కొల్లగొట్టినట్లు గుర్తింపు. ప్రార్థనా మందిరాలు ప్రజా జీవితాలకు అడ్డంకిగా మారకూడదన్న సుప్రీం. ఆక్రమణల తొలగింపులపై దాఖలైన పిటిషన్లను విచారించిన న్యాయస్థానం. జమ్మూ కశ్మీర్లో సాఫీగా సాగుతున్న తుది విడత పోలింగ్. 1 గంట వరకు 44% ఓటింగ్ నమోదు.